హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీదున్న ఆయన ఎదుటి వ్యక్తిని కనీసం గుర్తుపట్టలేకపోతున్నారు. వెంకట్ కిడ్నీల ఫెయిల్యూర్తో 9 నెలల నుంచి డయాలసిస్ తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉండటంతో వైద్య ఖర్చులు భరించలేకపోతున్నామని, ఎవరైనా దాతలు తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఇకపోతే తెలుగు సినిమాల్లో విలన్ పక్కన ఉండే రౌడీలుగా చాలామంది ఉంటూ ఉంటారు. అయితే అందులో ప్రేక్షకులకి గుర్తుండిపోయే నటుడిగా ఫిష్ వెంకట్ నిలిచారు. ఆయన సీరియస్గా కత్తి ఎత్తినా ప్రేక్షకులకి నవ్వొస్తుంది. సీరియస్ విలన్ పక్కన ఉంటూనే నవ్వులు పోయించడం ఆయన ప్రత్యేకత. ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఆది సినిమాలో తొడకొట్టు చిన్న అంటూ ఒక్క డైలాగ్తో పాపులర్ అయ్యారు వెంకట్. తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరి సినిమాల్లోనూ నటించిన ఫిష్ వెంకట్కి అతడి అలవాట్లే అతని శత్రువుగా మారాయి. తాగుడికి బానిసైన ఆయనకు 4 ఏళ్ల క్రితం షుగర్ కారణంగా కాలు ఇన్ఫెక్షన్ అయింది. తమను ఆదుకోవాలని ఫిష్ వెంకట్ వేడుకోవడంతో పలువురు సినీ తారలతో పాటు బయట నుంచి దాతలు కూడా సహాయం చేశారు. దీంతో డాక్టర్లు ఆయన కాలుకి ఆపరేషన్ చేసి బ్రతికించారు. ఇక ఇప్పుడు మరోసారి ఫిష్ వెంకట్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఫిష్ వెంకట్ గారి కూతురు స్రవంతి ఉన్నారు. ఫిష్ వెంకట్ గారి పరిస్థితి ఎలా ఉంది, ఆయనకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం మనతో చెప్పడానికి స్రవంతి గారు ఉన్నారు. నమస్తే మేడం, చెప్పండి నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది? డాడీకి అసలు పొజిషన్ బాగాలేదండి. ఐసీలో ఉన్నాడు, ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాడు. కిడ్నీ కంపల్సరీ కావాలంటున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఎంత ఖర్చు అవుతుంది చెప్పారు? 50 lakhs వరకు అవుతుంది అంటున్నారండి. సో మీకు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఫోన్ చేసి అడగడం జరిగిందా, ఎట్లా ఉంది వెంకట్ కానీ? ప్రభాస్ వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసిండు, చేసి ఇట్లా ఏమన్నా ఉంటే చెప్పండి, చేద్దాము, ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చెప్పండి అని అన్నారు. కానీ ఇంకెవరు దొరకట్లేదండి చేసేవాళ్ళు. సో మీరు ఫ్యామిలీ ఎవరు కూడా మ్యాచ్ కాలేదు? మ్యాచ్ అవ్వట్లేదు. మాది B పాజిటివ్ ఉంది, డాడీది O పాజిటివ్. డాడీ వాళ్ళ తమ్ముళ్ళే ఉన్నది, కానీ కాకపోతే వాళ్ళకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. దానివల్ల వాళ్ళదేం తీసుకోవట్లేదు అట్లా. సో మనకి ఇప్పుడు మెయిన్గా డోనర్ దొరకాలి. డోనర్ కావాలండి, అదే డోనర్ కోసమే వెయిట్ చేస్తున్నాం మేము. కొంచెం ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చు ఎంత అవుతుందని చెప్పారు? 50 lakhs వరకు అవుతుంది. అది జస్ట్ చెప్పారు 50 lakhs వరకు అవుతుంది అని చెప్పేసి కొటేషన్ చెప్పారా అప్రాక్సిమేట్? అంతే. సో అంత ఫైనాన్షియల్గా ఉండదా మీకు? లేదండి. సో హెల్ప్ కోరుతున్నారు మీరు? హెల్పే కావాలండి మా నుంచి, అలా అసలు ఫైనాన్స్ అయితే ఏం లేదండి అమౌంట్. సో ఇండస్ట్రీ పెద్దలు ఏం కోరుతున్నారు మీరు? అంటే చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కిడ్నీయే చేయించమని చెప్పేసి కోరుతున్నామండి. ప్రస్తుతం మనతో పాటు ఫిష్ వెంకట్ గారి భార్య ఉన్నారు. సో వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్ ఏం చెప్పారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. ఏమంటున్నారు డాక్టర్? కిడ్నీ చేంజ్ చేయాలి కంపల్సరీ అంటున్నామ్మా. కిడ్నీలు 2 అయినాయి, 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తారు అంటున్నారు. అందరిని అడుగుతారన్నాము. 50 లక్షలు, 60 లక్షలు, 40 లక్షలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే 50 లక్షలు అడుగుతారు. అందరిని అడుగుకున్నాము. వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన చేపిస్తా అన్నాడు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఆయన టెన్షన్ ఎక్కువ పడ్డాడు. 2 నెలల నుంచి బాగా టెన్షన్ పడి కొంచెం 9 నెలల కింద కూడా హెల్త్ బాగాలేదు. మంచిగా ఉండు, మంచి PRKలు వేసినప్పుడు మంచిగా అయ్యాడు, మంచిగా తిరిగి మంచిగా ఉన్నాడు. ఆయన ఏమంటే చేపిస్తా అన్నాడు. చిరంజీవి చేపిస్తా అంటే పోలాడు, ఇది చేపిస్తా అంటే 2 మాటలు నమ్మి చిరంజీవి పిలిచారా? మేనేజర్ ఫోన్ చేసినట్ట. చిరంజీవి మేనేజర్ ఫోన్ చేసినట్ట. వస్తా అన్నాడో మరి ఏమన్నాడో తెలియదు. పోదామని కూడా అన్నా నేను. మళ్ళీ ఫ్రెండ్ వచ్చిండు, ఏదో ఊరి నుంచి వచ్చిండు, చూపిస్తా మద్రాసు నుంచి వచ్చిండు. నేను చేయిస్తాను, ఎక్కడ పోకు నేను చేయిస్తాను దగ్గర వచ్చి ఇంటికి వచ్చి మరి ఆశ కొట్టించాడు. ఆశతోనే ఉన్నాడు. నేను ఎక్కడెక్కడ ఎందుకు పోవాలి, నేను మా ఫ్రెండ్ చూపిస్తాను కదా అందుకు అమ్ముకున్నాడు. మంచిగా ఉన్నాడు. డయాలసిస్ పేషెంట్ కదా కంపల్సరీ. ఈ మనిషి 3 సంవత్సరాలు వీక్ అవుతా ఉన్నాడు. ఆ డయాలసిస్ చేసుకొని కూడా దినం తప్పి కంపల్సరీ చేసుకోవాలి. పోతాడు వస్తాడు, చాలా డల్గా ఉంటాడు. అసలు అయితే 10 రోజులు అసలు లేస్తలేడు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఏమంటారు డాక్టర్? కంపల్సరీ అదే చేయించుకోవాలంటున్నావు. మరి ఇక్కడ మీ దగ్గర డబ్బులు లేవు, సో గవర్నమెంట్ని అడుగుతారా? ఎట్లా దాతను సాయం? అందరు హీరోలు చేస్తారు, ఎవరు చేస్తారు, గవర్నమెంట్ చేస్తారు, ఎవరు చేస్తారు, ఆయన చేస్తే చాలని అనుకుంటున్నాను. సో ఎట్లా మీరు పిలిస్తే ఏమైనా పలుకుతున్నాడా వెంకట గారు? పలుకుతలేడు, అదేగా నా బాధ అంతా. పలుకుతలేడు, మాట్లాడతలేడు. నిన్న మాత్రం డైన్ సైడ్ చూసిండు. ఇడ్లీ తింటావా అంటే ఇట్లా అన్నాడు. కాఫీ తాగుతా అంటే ఇట్లా కాఫీ తెప్పించి ఇడ్లీ తెప్పించి తినిపించి పోయినా. మళ్ళీ ఇప్పుడు దాకా పోలేడు. మళ్ళీ అదే టెన్షన్ అవుతుంది నాకు. ఎప్పుడు తీసుకొచ్చిన హాస్పిటల్కి? సండే రోజు తీసుకొచ్చినాం. సండే రోజు తీసుకొచ్చి సీరియస్ ఉంటే సోమ్య తీసుకొస్తే మేము చూడమమ్మా, మీరు ఏదైనా తీసుకోవాలంటే మా పెద్దబాబు ఏం చేసిండు, మా డాక్టర్ తెలిసిన ఉండవు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను మా పెద్ద కొడుకు.
ఇప్పుడు డాక్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే మంచిగా అవుతాడమ్మా. ఇప్పుడు ఎంత చేసినా అంతే కంపల్సరీ కిడ్నీ చేసుకోవాలని డాక్టర్ చెప్తున్నాడు. సో మీ గవర్నమెంట్ని ఏమని రిక్వెస్ట్ చేస్తారు? గవర్నమెంట్ కానీ ఇండస్ట్రీ అదే ఆయన కిడ్నీలు మార్పించి ఆయన మంచిగా చేస్తే చాలని కోరుకుంటున్నాను అంతే.